అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా వాళ్ళకి నా చాలా చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి ముఖ్య కారణమైన సుప్రీం హీరో సాయి ధర్మ్ తేజ్ నాకు సోలో బ్రతికే ఇచ్చిన హీరో ఎప్పటికీ నేను మర్చిపోను సార్. అండ్ ఇక్కడికి విచ్చేసిన నాని సార్ గురించి చెప్పాలంటే ఇప్పుడు 2016లో మజ్ను టైం నుంచి అండి నాని సార్ ఆయన సినిమాకి డైరెక్టర్ రావడం ఒక కిక్, కానీ ఆయన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం ఇంకా పెద్ద కిక్ అండి. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఎంత ప్రేమగా చూసుకుంటారో నాని సార్ నాకు బాగా తెలుసు. ఎన్నోసార్లు అంటే ఒక మంచిగా జాబ్ చేసామంటే ఫస్ట్ పిలిచి వాడు గుర్తించి వాడికి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి బాగా చేస్తున్నాం అని చెప్పడం ఉంటుంది చూడండి సార్, అది అందరి దగ్గర దొరకదు సార్, అందరు హీరోల దగ్గర దొరకదు, ఓన్లీ మీ దగ్గర దొరుకుతుంది సార్. ఇంకోటి ఏంటంటే అందరూ న్యాచురల్ స్టార్ అంటారు, కానీ నాకు అనిపించింది మీరు నేచర్ స్టార్ సార్. సమ్మర్కి ఒక కమర్షియల్ సినిమా, వింటర్కి ఒక థ్రిల్లరు, ఒక రొమాంటిక్ ఆ సీజన్కి తగ్గట్టు, తర్వాత వర్షాకాలం వచ్చిందంటే ఆయన లాంటి ఒక ఎమోషనల్ సినిమా, 3 సీజన్లే కవర్ చేసుకుంటూ మీరు డెఫినెట్గా సార్ అంటే క్లైమేట్ బట్టి కంటెంట్ డిసైడ్ చేస్తారు మీరు ఈ టైంకి ఇదని. ఆయన అంత చూజీగా ఉంటారండి స్టోరీ సెలక్షన్స్లో వాటిల్లో. ఎందుకంటే సోలో బ్రతికే సో బెటర్ కూడా నేను నాని సార్కి చెప్పడం జరిగింది, కానీ ఆయన నాకు ఇచ్చిన ఇన్పుట్ చాలా మంచి ఇన్పుట్. ఇది నాతో చేస్తే నాకు పేరు వస్తుంది, ఇది వేరే హీరోతో చేస్తే నీకు పేరు వస్తుంది. ఎవరు చెప్తారండి హీరో ఇలాంటి మాటలు? అది ఓన్లీ మా న్యాచురల్ స్టార్ నాని సార్ మాత్రమే చెప్పగలరు. అసిస్టెంట్ డైరెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకి కూడా టైం ఇస్తారండి. మధ్యలో కథలు ఆపేయడాలు, వాళ్ళని డిస్కరేజ్ చేయడాలు అస్సలు 1% కూడా ఉండని హ్యూమన్ నాని సార్. అంటే ఐ లవ్ యూ సార్. యాక్చువల్లీ ఈరోజు సార్ ఇలా వచ్చి మీరు ఇక్కడ కూర్చుంటే నాకు ఎందుకో బ్లాక్ బస్టర్ కొడేసిన ఫీలింగ్ ఉంది సార్. ఆ సినిమా రిజల్ట్ ఏదన్నా కావచ్చు, కానీ మీరు ఇలా ఎదురుగా కూర్చొని అలాగా కాళ్ళ మీద కాలు వేసుకుని అలా మేసగట్టు గడ్డంతో అలా మిమ్మల్ని చూస్తూ ఉంటేనే అది చాలరా పని అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంది సార్. అంత హ్యాపీగా ఉంది సార్. అండ్ నరేష్ గారు మై హీరో, మై బచ్చలమల్లి. రైట్ నౌ ఈ సినిమా ఇంత బాగా, ఇంత గ్రాండ్గా, ఇంత స్పెషల్గా రావడం కారణం కేవలం నరేష్ సార్ అండి. అది నేను పీకింది ఏం లేదు, కేవలం ఆయన నేను రాసిందని ఆయన అర్థం చేసుకుని ఆయన డెలివర్ చేయడం వల్లే ఈ సినిమా ఈ స్టాండర్డ్లో ఉందండి. అందులో నో డౌట్, అందులో నా ఎలివేషన్ 1% కూడా లేదు. అంతా నరేష్ సార్దే. నేను చెప్పింది చెప్పినట్టుగా చేశారు, నన్ను నమ్ముకున్నారు, నన్ను నమ్మి ఏది చెప్పినా అది చేసేవారు. అది చాలు కదండి, ఆ నమ్మకమే గెలిచేస్తుంది అనే అనిపిస్తుంది. అండ్ కావేరి అమృత గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ కావేరి అండి. ఆ ఇన్నోసెన్సు, మీ లవ్లీ ప్రజెన్సు, యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ మీరు కరెక్ట్గా ఇచ్చారు. అందువల్ల స్క్రీన్ డెఫినెట్గా మిమ్మల్ని ప్రేమిస్తుంది, మీ పట్ల సింపతి చూపిస్తుంది. అన్నీ మీతోటే జరుగుతుంటుందండి ఒక లేయర్. అండ్ రాజేష్ గారు ఇప్పుడు కూడా నా గురించి ఏం చెప్పలేదు ఆయన, సో నేను మళ్ళీ ప్రీ రిలీజ్లో ఉంటే అప్పుడే చెప్తాను ఆయన గురించి. అండ్ ప్రొడక్షన్ టీం, ఎవరైతే ప్రొడక్షన్ టీం ఉన్నారో ఆసియా మూవీస్, కిరణ్, షఫీ, గిరి గారు, ఓంకార్, చంద్ర, విస్సు, ఇంకెవరైనా పేరు మర్చిపోతే క్షమించండి. మీ వల్లే వెనకాల ఉన్నా సరే మేమంతా ఇక్కడ ఈవెంట్లో ఇలాగా చాలా హ్యాపీగా నిలబడుతున్నాం. సో ఆసియా మూవీస్ ప్రొడక్షన్ టీం అందరికీ నా థ్యాంక్స్ అండి. ఇంకా పేరున అందరి గురించి చెప్పాలి, కానీ ఇప్పుడు కాదండి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తే బెటర్ అవుద్ది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు గారు.